ఈ అక్క చూడుర్రి పాపం కడుపు తిప్పల కోసం అని మస్కట్ పోతే మస్కట్ల ఒక తీరు కోసన ఇగో వీడియో తీసి వాళ్ళ అమ్మకు పంపింది. మొత్తం నాకు ఆరోగ్యం బాగాలేదు, వీళ్ళు చెప్పే పనికి ముక్కుల నుంచి రక్తం వస్తుంది, బ్రీతింగ్ కరెక్ట్ ఆడతలేరు, కనీసం తిండి కూడా పెడతలేరు. ఈ మస్కట్ పాడుగా ఊకే నన్ను వచ్చి నన్ను మళ్ళీ మన ఊరికి కొత్తగూడెం అశ్వరావుపేటకు తీసుకుపోరు అని చెప్పేసి అటు ముఖ్యమంత్రిని అటు ఎమ్మెల్యేలను ఇగో వాళ్ళ అమ్మకి ఇట్లా వీడియో ద్వారా తీసి పంపింది. నాకు జాండీస్ ఒక్కటే కాదు, ఇక్కడికి వచ్చే ముందు నాకు జస్ట్ జాండీస్ ఉన్నాయని తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫీవర్ రావడం, పట్టించుకోకపోవడం అదంతా జరిగిన తర్వాత నాకు ఒక 2 days బ్యాక్ ముక్కులో నుంచి రక్తం కూడా కారింది. నేను ఆ విషయం వీళ్ళకి కూడా చెప్పాను. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా వీళ్ళకి నేను చెప్తున్నాను. వీళ్ళైతే నన్ను పట్టించుకోవట్లేదు. నాకు ఆయాసం కింద ఉంది, నాకు బ్రీతింగ్ అందట్లేదు అన్న టైంలో కూడా వీళ్ళు నన్ను పట్టించుకోలేదు. ఒక్కొక్కసారి నాకు బ్రీతింగ్ అందదు, ఎందుకంటే 3 స్టేర్లు కాబట్టి నేను పైకి కిందకి తిరుగుతూ ఉండాలి. దానివల్ల నాకు హార్ట్లో పెయిన్ కింద వచ్చి ఒక్కోసారి బ్రీతింగ్ అందక నేను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను. అది అట్లా ఉంటే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళైతే నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు. ఆ ఏజెంట్ని అయితే వదిలిపెట్టొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆమె వల్ల నా లైఫ్ మొత్తం సఫర్ అయిపోయింది. అసలు ఎన్నో అంటే ఎన్నో మాటలు చెప్పింది. నా లైఫ్నే కాదు అందరి లైఫ్ని అట్లానే చేస్తుంది. మరి ఆమెని గట్టిగా ఖండించాలని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈమెయిల్ మరి గంత దూరం ఎవరు పంపించారు అంటే ఏజెంట్ అనే ఒక కావ్య చేతిలో మోసపోయి గంత దూరం పోయిందంట. అసలు నన్ను ఇక్కడ మనిషి లెక్క కూడా చూస్తలేరు, ఇక్కడ నేను అసలు బతకలేకపోతున్నా, తిండి పెడతలేరు, 3 floors కిందికి మీదికి తిరిగేసరికి నాకు బ్రీతింగ్ ఆడతలేదు, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఈ వీడియో ఏడ్చుకుంటూ చెప్పబట్టే వీడియో చూస్తుంటేనైతే కండల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. పోరి కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు దేశం కానీ దేశం పోయి చిన్న తిప్పల పడుతుంది అక్కను పాపం. జర చూడురి అధికారులు, అయ్యా ప్రభుత్వం అక్క గోసను అర్థం చేసుకొని అక్కని ఎట్లనన్నా చేసి వాళ్ళ సొంతూరులో ఇడిచిపెట్టాల్సిందని చెప్పేసి కింద కామెంట్లలో కూడా జనాలు రాసుకొస్తున్నారు.